రామచంద్ర నాయుడు గారు, చైతన్య నాయుడు గారు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు చాలామంది చేరారు. తెలుగుదేశం పార్టీ మీద మా మీద అభిమానం చూపించి తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలోకి వస్తే మన పల్లెలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే. నేను 2 రోజుల ముందే గంగపట్నం వచ్చాను. మీ సమస్యలన్నీ విన్నాను. మీ స్థానిక నాయకులు చెప్పిన సమస్యలన్నీ విన్నాను. మనం ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే వైసీపీ నాయకులకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మేము 6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం, 7 సార్లు ఎమ్మెల్యే అని చెప్తున్నారే కానీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను మొట్టమొదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నాకు ఇదే మొదటిసారి ప్రతి గ్రామానికి తిరగడం. ఇన్ని గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అత్యంత అవసరమైన మంచినీళ్ళే చాలా కొరతగా ఉన్నాయి. ఎక్కడా వాళ్ళకి నీళ్లు సరిగ్గా లేవు. మిగతావన్నీ వేరే, ఇళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అదంతా వేరే. కానీ తాగడానికి నీళ్లు లేవు. మరి వీళ్ళంతా ఏం అభివృద్ధి చేశారో తాగడానికి నీళ్ళే ఇవ్వకుండా ప్రజల్ని ఇలా మాడుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అందరికీ ఇళ్ళు వచ్చాయని, ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లు కానీ అన్నీ అభివృద్ధి జరిగింది. కాబట్టి మీరందరూ, నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము. మీరందరూ మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆక్వా రైతులను కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకుంటామని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు గంగపట్నం రావడం, ఇంతమంది పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే ఈరోజు కందుకూరు పోయాను, అక్కడ చేరికలే, నెల్లూరులో చేరికలుని పోలేకపోయాను, చేరికలుని ఎందుకంటే ఈ కార్యక్రమానికి వస్తున్నాం. ఇక్కడ వస్తే చేరికలు. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 100 పైన ఉన్నట్టున్నారు ఇక్కడ చేరికలు కూడా. ఈ చేరికలతోటే మీరు తెలుసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మనందరం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా, మనందరి బాధ్యత. ఆయన ముఖ్యమంత్రి కూర్చుంటేనే అభివృద్ధి అనేది. ఈరోజు మనం ఎన్డీఏలో, ఆ ఎన్డీఏ కూటమిలో మనం కూడా ఆ ముగ్గురులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనకి ఎన్డీఏలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మనకి రేపు ఖచ్చితంగా మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మనకి ఈరోజు ఎన్డీఏలో ఉన్నాము కాబట్టి మనకు ఇచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో, ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది పైన నుంచి.